ఆముదం అనేది మనం మర్చిపోయాం. అసలు దీన్ని ఎందుకు మర్చిపోయామో ఏదో విధంగా ఇది ఇది వాడొద్దు అనేది క్రమక్రమంగా అది ఓన్లీ మోషన్స్ కోసమే వేసుకుంటారు. కాన్స్టిపేషన్ ఉంటే ఫ్రీగా అవ్వకపోతే వేసుకుంటారు అనేది, ఆ క్లీన్ చేయడానికి అనేది ఒకటి వచ్చేస్తుంది. ఆముదలో వంటలో వేసినన్ని రోజులు మనకి హాయిగా ఉంది డైజెషన్. అప్పుడు మనం కారం తినలేదా, ఇంతంత కారాలు, గొడ్డు కారాలు తినేవాళ్ళు, అందులో ఆముదం కలిపేవాళ్ళు. ఇంకా ఆముదం ప్రతి 6 నెలలకో లేకపోతే ప్రతి సంవత్సరానికన్నా అందరూ ఆముదం తాగేవాళ్ళు. ఇవాళ పిల్లలకు కూడా ఆముదం పట్టించేసేవాళ్ళు. చంటి పిల్లలకి నాలుక మీద రాసేస్తారు ఆముదం. మోషన్ ఫ్రీగా అవ్వలేదంటే ఊరికే ఇట్లా నాలుక మీద నాకిస్తారు, మెత్తగా చక్కగా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ వేసుకుంటారు. వీటన్నిటికీ ఆముదం ఒక్కటే సమాధానం చెప్తుంది, ఏం అవసరం లేదు, ఊరికే రాసుకోండి అని చెప్తుంది. నాభిలో వేసుకోండి చాలు, నాభిలో వేసుకోండి. నాభిలో వేసుకున్నా మీరు 10-20 రోజులు మీకు తగ్గకపోతే అప్పుడు తాగండి.